బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ప్రచారం చేసిన సినీ నటులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. దాంతో ఇవాళ ఈడీ ముందుకు విచారణకు హాజరు కానున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఆయన్ను మనీ లాండరింగ్ కోణాల్లో విచారణ జరపనుంది ఈడీ. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న డబ్బులు, కమిషన్లపై ఆరా తీయనుంది. చట్టవిరుద్ధమైన యాప్లకు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని ప్రశ్నలు వేయనున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ను ఈడీ ప్రశ్నించింది. దాంతో మళ్లీ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయనని చెప్పినట్టు తెలిపారు. మరోవైపు టాలీవుడ్ నటుడు రానాకు కూడా ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. అలాగే మంచు లక్ష్మికి ఆగస్టు 13న రావాలని ఈడీ అధికారులు నోటీసులు అందించింది. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ప్రచారం చేసిన సినీ నటులు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. దాంతో ఇవాళ ఈడీ ముందుకు విచారణకు హాజరు కానున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఆయన్ను మనీ లాండరింగ్ కోణాల్లో విచారణ జరపనుంది ఈడీ. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్నటువంటి డబ్బులు, కమిషన్లపై ఆరా తీయనుంది. చట్టవిరుద్ధమైన యాప్లకు ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని ప్రశ్నలు వేయనున్నారు ఈడీ అధికారులు. బెట్టింగ్ యాప్స్ కేసుకి సంబంధించి ఇవాళ ఈడీ ముందుకు విచారణకు హాజరు కానున్నారు హీరో విజయ్ దేవరకొండ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ఎన్ని గంటలకి విచారణ జరగబోతుంది? విజయ్ దేవరకొండ ఎటువంటి డాక్యుమెంట్స్ తో విచారణకు హాజరు కాబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, బెట్టింగ్ యాప్కి సంబంధించిన ప్రమోషన్ కేసులో ఈడీ కీలక పరిణామం ఇలా చోటు చేసుకోబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కేసులో హీరో విజయ్ దేవరకొండ మరికొద్ది సేపట్లో ఈడీ కార్యాలయానికి రావాల్సి ఉంది. అతనికి గతంలోనే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈరోజు విచారణకు రావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. 10:30కు తన వెంట బ్యాంకుకు సంబంధించి, అంటే తన అకౌంట్స్కి సంబంధించిన స్టేట్మెంట్లని వెంట తీసుకుని రావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ 10:30కు మరి విజయ్ దేవరకొండ ఈడీ ఇచ్చిన నోటీసుల ఆధారంగానైతే రావాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాము. ఈడీ అధికారులు కూడా డేట్కి సంబంధించి, అంటే తదుపరి విచారణకు వస్తానని కానీ లేదా టైం తీసుకోవడం కానీ అలాంటిది మాత్రం విజయ్ దేవరకొండ మాత్రం చేయలేదు. కాబట్టి ఈరోజు అతను విచారణకు ఖచ్చితంగా వస్తాడనే తాము కూడా భావిస్తున్నాం అనేది కూడా ఈడీ అధికారులు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించిన దాంట్లో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో, అంటే యూట్యూబర్లు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళని టార్గెట్గా పెట్టుకొని బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వీళ్ళ ద్వారా ఎక్కువగా కూడా ప్రమోషన్స్ చేయించారు. దీని ద్వారా చాలామంది యువకులు, చాలామంది ఇటు పేదరికానికి సంబంధించి, అంటే చిన్న ఉద్యోగుల నుండి మొదలు పెడితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వరకు కూడా చాలామంది బెట్టింగ్ యాప్లకు ఈ ప్రమోషన్లలోకి వెళ్ళి లక్షల రూపాయల అప్పులు చేసి ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోషన్స్ చేశారో వీళ్ళపైన చట్టపరమైన చర్యలకు గతంలోనే హైదరాబాద్, సైబరాబాద్ 2 కమిషనరేట్ల పరిధిలో కేసులు నమోదు కావడం జరిగింది. ముందుగా పంజాగుట్టలో కేసు నమోదైంది, ఆ తర్వాత మియాపూర్లో కేసు నమోదు కావడం జరిగింది, ఆ తర్వాత నల్గొండ జిల్లా సూర్యాపేటలో కూడా మరొక కేసు నమోదు కావడం జరిగింది. ఆ తర్వాత ఈడీ ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఈడీ ఎంటర్ కావడం జరిగింది. ఎందుకంటే మనీ లాండరింగ్కి సంబంధించిన అంశం వెలుగులోకి రావడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా చైనా బేస్డ్గా జరిగాయి. కాబట్టి బెట్టింగ్ యాప్స్ మొత్తంలో మనీ లాండరింగ్ జరిగిందని ప్రధానంగా భావించి ఆ క్రమంలోనే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఇవాళ రాబోతున్నాడు. 2 రోజుల క్రితం ప్రకాష్ రాజ్ వచ్చారు. అతను కూడా 5 గంటల పాటు విచారణ చేయడం జరిగింది. ఇవాళ విజయ్ దేవరకొండ, 13 నాడు మంచు లక్ష్మి, అలాగే 11 నాడు రానా రాబోతున్నారు. శ్రావణి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.